సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మ్యామ్. మీరు అనాథాశ్రమంలో పెరిగారు, మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? నాది మహా పెద్ద చరిత్ర. ఏంటంటే 10th వరకు బాల సదనంలో చదువుకున్నా కదా. అక్కడ చదువుకున్నప్పుడు మా వత్సలాదేవి అని సూపరింటెండెంట్ గారు ఉండే, వాళ్ళ కూతురు శ్రీదేవి అని డాక్టర్ ఉండే. నాకు ఆమె లెక్క డాక్టర్ కావాలని ఉండే. నేరేళ్ళ వేణుమాధవ్ గారు వాళ్ళ భార్యతో వచ్చి మాకు అప్పుడప్పుడు చాక్లెట్స్ బ్లాంకెట్స్ ఇస్తుండే సంవత్సరానికి ఒకసారి, ఆయన పుట్టినరోజు నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీ ఆర్టిస్ట్, బాగా పేరుగాంచిన. ఆయన లెక్క నేను కూడా చాక్లెట్లు పంచాలి, బ్లాంకెట్లు పంచాలి అట్లా అనాథలకు అటువంటి. అంటే నాకు ఊహకు అందని విషయాలు అవే ఏంటంటే గుర్తొస్తాయి నాకు. ఆడ పెరిగినప్పుడు అటువంటి పెద్ద పెద్ద కోరికలు ఉండే, కానీ అదంతా ఏం జరగలేదు. స్కూల్కి పోయేటప్పుడు ఒక స్కూల్ బ్యాగ్ ఉంటే బాగుండని పెద్ద కళ, కాళ్ళకు షూ సాక్స్ ఉంటే బాగుండని ఒక పెద్ద కళ. నేను రెడ్డి కాలనీ నుంచి బాలసదనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో సెయింట్ జోసెఫ్ అని ఒక స్కూల్ వస్తుంది. అక్కడ పిల్లలంతా యూనిఫామ్ వేసుకుంటారు, మంచిగా ఉంటారు. పేరెంట్స్ బండి మీద తీసుకొచ్చి దించుతూ ఉంటారు. ఎంత బాధ అవుతుంది. మేము లైన్లో నడుచుకుంటూ పోతాం, కాళ్ళకు చెప్పులు ఉండవు. ఎంత అంటే వాళ్ళని చూసేటప్పుడు మస్తు బాధ అవుతుంది. అన్ఆన్సరబుల్ క్వరీస్ 100 ఇక్కడి నుంచి అక్కడ పోయేదాకా. అది మర్చిపోవడానికి కొంచెం టైం పట్టేది. అంటే నేను బాగా అగ్రెసివ్ స్ట్రాంగ్ అయినా కూడా ఇలాంటి విషయాలల్లో డెలికేట్, బాగా ఎమోషనల్. అంటే చిన్నప్పుడు జనరల్గా మనం అలానే కంపేర్ చేసుకుంటాం, వేరే పిల్లల్ని చూసి ఉండాలి, నాకుంటే బాగుండు అట్లా. ఎలా బయటకు వచ్చారు? అంటే ఈ ఆర్ఫనేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది? తర్వాత ఏమైందంటే బాలసదనంలో ఉన్నప్పుడే వత్సలాదేవి గారి దగ్గర 110 రూపాయలు అడుక్కొని వరంగల్లో ఆంధ్రబాలిక అని ఒక ఉమెన్స్ స్కూల్ కాలేజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఆడ అడ్మిషన్ తీసుకున్నా. మీ అంతట మీరే? నా అంతటా నేనే వత్సలాదేవి గారి దగ్గర 110 రూపాయలు అడుక్కొని, ఆమెను మమ్మీ అని పిలిచేటోళ్ళం. 110 రూపాయలు అడుక్కొని పోయి ఆడ అడ్మిషన్కి అప్లై చేసిన. వేరే అక్కలంతా చేస్తుంటే వాళ్ళతో పాటు చేసిన మా దగ్గర నుంచి. కానీ నాన్నకి ఇష్టం లేదు, నువ్వు బీపీసీ బైపీసీ చదువుకుంటే మళ్ళీ నీకు అంత పెద్దగా చదువుకున్న వాళ్ళని నేను తీసుకొచ్చి పెళ్ళి చేయలేనని చెప్పి క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ నుండి ఇంకా 10th అయిపోయినాక ఊర్లో నరసింహలగూడెం తీసుకెళ్ళారు. కొంతకాలానికే మా హస్బెండ్ అమ్మ వాళ్ళకు బంధువు, అన్న కొడుకు అమ్మకు, వాళ్ళు సంబంధం కోసం చూస్తుంటే పెళ్ళి చేశారు. అప్పట్లో మన అభిప్రాయంతో సంబంధం లేదు. నానంటే నాకు కొంచెం భయం, నానంటే ఇష్టం, నానంటే గౌరవం. భయం 16. 16 yearsకే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అంతే కదా, 10 అయిపోయినాక 10వ తరగతి అయిపోయినాక 16 years అంటే ఇంకా 10th కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. మీరు చదువుకుందాం అనుకున్నారు? వొకేషనల్ కోర్సులో జాయిన్ చేశారు కానీ డిస్కంటిన్యూ, అది పెళ్ళి అయిపోయింది. మరి పెళ్ళి అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది? బ్రహ్మాండంగా ఉన్నది అనుకుంటాను. మీరే చెప్పండి. ఆయన వ్యవసాయం చేస్తారు మా హస్బెండ్. ఓకే, ఫార్మర్. వ్యవసాయం, వాళ్ళ కుటుంబం అంతా వ్యవసాయమే. మా మామగారుకి 2 భార్యలు, అక్కడ ఇక్కడ ఉండేది. అది కూడా కొంచెం బ్రోకెన్ ఫ్యామిలీ లెక్కనే, అంటే సరిగ్గా సదుపాయాలు లేక, సరిగ్గా గైడెన్స్ లేక, బాగా చదువు లేక. ఆయన 10th, నేను 10th అప్పుడు పెళ్ళైనప్పుడు. ఓకే, 10th క్లాస్, ఇద్దరు 10th క్లాస్. తను తర్వాత చదువుకోలేదు. ఈ యూజ్ 25+ అప్పుడు, కానీ చదువుకోలేదు. 10th స్టాప్ చేసిన. అదే బ్రోకెన్ ఫ్యామిలీ అని చెప్పిన కదా. మా మామగారు హన్మకొండలో ఉండేది ఇంకో భార్య దగ్గర. సో వీళ్ళు అంతా చదువుకోలేదు. సో ఇలాంటి ఫ్యామిలీ, ఇలాంటి బ్యాక్డ్రాప్ నుండి ఇప్పుడు ఈ స్టేజ్కి అసలు ఎలా పాసిబుల్? అంటే నెక్స్ట్ అసలు మీకు ఇలా కాదు, డెవలప్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మ్యామ్? అంటే ఆ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేది కానీ అయితే ఆ ఊర్లో ఉన్నప్పుడు కోరికలు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, కలగానే అంత అవకాశం కూడా ఉండదు అమ్మ. పూట గడిస్తే చాలు, ఈ పూట కడుపుండా అన్నం దొరికితే చాలు, అట్లా ఉండేది. ఏ పూటకు ఆ పూట గుల్లలు టైప్. అసలు బయటకు వెళ్ళపడ్డారు అంటే అక్కడ వ్యవసాయం చేయాలి, రోజు పొద్దుగాల బయటకు పోవాలి, కలుపు తీయాలి, చెనుగా ఉండేది, కంది ఉండేది, పల్లి, తర్వాత పొలం ఉండేది, నాటేయాలి. నాకు పని రాకపోతుండే కానీ ఐ ఫోర్స్ టు లెర్న్ ఎవ్రీ ప్యాడీ ఫీల్డ్ వర్క్. యాక్చువల్గా మీకు చదువుకోవాలని ఉండేది కానీ అటు పొలం పని. అదృష్టమో దురదృష్టమో నాకు 17th year నా పెద్ద బిడ్డ పుట్టింది. 16 కదా అందులో ఆ చీర కట్టుకున్నా.
17 years కే పాప? 17 years. నా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు, మొన్న నా మ్యారేజ్ డే, నిన్న నా కూతురు పుట్టినరోజు, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ డే రోజు ఇంకో కూతురు పుట్టింది. ఇద్దరు 18 years కి 18 years కి ఇద్దరు పిల్లలు. మస్తు లైఫ్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అంటే అసలు ఊహించారా దీని నుండి బయటపడతారని? లేదా వ్యవసాయం పని చేసేది, ఇద్దరు పిల్లల్ని ఆడ ఇంట్లో ఉంచి పొద్దున పోతే సాయంత్రం. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? చాలా వచ్చినాయి. పెద్ద పిల్ల కడుపులో ఉన్నప్పుడు తల్లి అన్న చనిపోతుంది, పిల్ల అన్న చనిపోతుంది అని చెప్పారు 7th month. అప్పుడు తీసుకుపోయి వరంగల్లో మార్కెట్ దవాఖానలు వేసి మా అమ్మ నాన్న అక్కడ వేస్తే అన్నీ 2 నెలలు దవాఖానలు ఉండే. అక్కడ అసలు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఆడ అబ్బో 200 మందికి ఒక బాత్రూమ్ ఉండే. సచ్చి పోయినా అసలు అది ఎలా పాసిబుల్ అయింది? అంటే అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుండి 40-50 బెడ్లు ఉండే. హాల్లో ఉండే నేను. ఇంత పెద్ద పొట్టు ఉండే, బాగా బీపీ ఉండే, 110 kilos ఎంతో వెయిట్ ఉండే, బాగా ఓవర్ వెయిట్ అయిపోయి ఇట్లా అయిపోయింది మొత్తం. ఎలా బయటపడ్డారు? అదే అసలు ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు మా నాన్న సంతకం పెట్టిండు తల్లి అన్న బిడ్డ అన్న చచ్చిపోతుంది అని అన్నప్పుడు. కానీ ఒక 1 నెల రోజులు కంప్లీట్గా సాల్ట్ షుగర్ అన్నీ బంద్ చేసి ఏమి ఇవ్వలే నాకు. పాలకూర వట్టి అన్నంలో పాలకూర ఉడకబెట్టి ఇచ్చేటోరు. అంటే అలాంటి డైట్ ఇచ్చి కొంచెం కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు డెలివరీ టైంలో కూడా చూసి చేశారు. లక్గా ఇద్దరం సేఫ్ ఉన్నాం. కానీ అమ్మాయి ఏడవలేదు. నాకు 3వ రోజు చూసిన మా పెద్ద బిడ్డను, ఆమెను MGMలో పంపించేశారు. షీ వాజ్ సిక్, అంటే తనకు వాయిస్ రాలే, అంటే అంత నంజు అంత మింగి. సో తర్వాత ఇప్పుడు తను ఫైన్? అబ్బో చాలా మంచి. సో దీని తర్వాత ఏమైంది మ్యామ్? అంటే ఇద్దరు పిల్లలు, వాళ్ళని అసలు 18 years అంటే మీరే చిన్నపిల్ల, మీకు ఇద్దరు చిన్నపిల్లలు. నా బిడ్డలు ఇద్దరు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? అమెరికాలో, US లో సెటిల్డ్. అసలు ఊహించడానికి కూడా నాకు తెలిసి ఎవరికి థాట్ కూడా రాదు. అంటే ఇలాంటి ఒక హాస్పిటల్లో, ఒక ఊర్లో ఈ సిచ్యువేషన్ లో ఉన్న ఒక అంటే అందరికి తెలుస్తుంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు US లో సెటిల్ అయ్యారు అంటే మీ పిల్లల ఫ్యూచరే అర్థమైపోతుంది, మీ కష్టము, మీ విక్టరీ అనేది.